విరాజ్ సార్, అక్కడ సెల్ ఫోన్ ఉందా? ఇంతసేపు అదే వెతుకుతున్నాం, లేదు. పోనీ మీ సెల్ ఫోన్ ఉందా? పిచ్చా నీకు? నా ఫోన్ నా దగ్గరే ఉంటే నీ ఫోన్ కోసం నేను ఎంతసేపు ఎందుకు వెతుకుతాను? ఫోనులు లేవు, తాళం చెయ్యులు లేవు, భూమి విరాట్ బాబులు అక్కడ లోపల, నువ్వు నేను ఇక్కడ బయట. ఏటేటో అయిపోతున్నది బాబోయ్. ఆ జింగు చకా చకా జింగు చకా. హుసే హుసే హుసే, నిన్ను తిట్టేంత ఓపిక కూడా లేదే. కొంచెం మంచినీళ్ళు తెచ్చివే. మరింతాక నువ్వు నన్ను తిట్టినావు కదా, నా దానిపో. నా గొంతు తడారిపోతుంది. పోనీ ప్లీజ్. సరేలే, తట్టాను, కూసో. షాబ్బా, నువ్వు తలుపుకు చెవి కోసి అతికించినా సరే లోపటి నుంచి ఏమీ వినపడదు. ఎందుకు వినపడదు? నువ్వు ఈడనే కాపలా కుక్క మాదిరి కూసుంటావని వాళ్ళకు తెలుసు కదే. నీకినపడేలా అని ముద్దులెట్టుకుంటారా? దొరికిన ఛాన్స్ వదిలేసి సోదేసుకొని కూర్చుంటారా? నిన్ను ఏయ్, నిజాలు నిప్పులాంటివి. మరి ఇంతాక విరాట్ బాబు ఏమన్నారు? ఒళ్ళు సలసలా సలసలా కాగిపోతా ఉందన్నారు. ఇదంతా ఆపాలే, ఎలా? ఏ కొండమ్మా, మొన్న నువ్వు భూమి అప్పల్ రాజు సెల్ ఫోన్ పట్టుకొని మాతో ఆడుకున్నారు కదా, ఆ ఫోన్ ఏది? దాన్ని ఇంతాకనే మా అప్పన్న గడికి ఇచ్చేసినాగా. అయ్యో, ఇప్పుడెలా? ఒకవేళ ఆ ఫోన్ గనక ఉండుంటే నువ్వెవరికి ఫోన్ చేసేదానివి? ఇంకిటి అమ్మమ్మా, అదన్నమాట సంగతి. ఈ ప్లాన్ మొత్తాన్ని ఆ మంకీ డాంకీతో కలిసి నువ్వేసేసినావన్నమాట. అందుకనే మా భూమికి డౌటింగ్ వచ్చి వెనక్కి వచ్చేసినది. ఒసేయ్, పెళ్లి కాని పందివే, పెళ్లి కాని ఒక మగాడితో ఒకే గదిలో కలిసి చచ్చిపోవాలని ఎట్టా అనిపించినదే? నీకు సిగ్గులేదా? నీకు లజ్జ లేదా? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు ఏం లేవా? నీకు అసలే నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,